ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ఇందులో బోల్డ్ డైలాగ్స్ ఉండవచ్చు. కావున మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. సరే మధ్య వెళ్దాం పదైగా. హాయ్ గైస్. హాయ్ ఎవరు? నా పేరు చెట్టి. మీ పేర్లు? మై సెల్ఫ్ అరం. ఈడు యాలో. ఈడు నా బొమ్మడిది. చుల్లిగా. యాక్చువల్లీ నా పేరు గుడ్డు. నైస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక గేమ్ ఆడదాం. వద్దు చెట్టి, మేము వెళ్తున్నాం. మాది తాగడం కూడా అయిపోయింది. మీరు మాకు మంచి కంటెంట్ ఇస్తే నేను మీకు ఒక లపాకిని నైట్ మొత్తం ఇస్తా. మీరు ఎంతైనా షార్ట్ కొట్టుకోవచ్చు. అట్లయితే ఓకే చిట్టి, ఆడుదాం. అరే సుల్లిగా, ఎందుకురా ఇది? ఇప్పుడు వెళ్దాం పదా. ఎక్కడికి రా వెళ్ళేది? అరే పొక్కట్లో ఒక లపాకిని ఇస్తున్నా అంటే వెళ్దామంటావు. వద్దా? వద్దులే. అవునారా, మనమైతే ఆడి లపాకిని తీసుకునే వెళ్దాం. చెప్పు చిట్టి, అసలు ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకు మీ లైఫ్ లో జరిగిన సంఘటనలు చెప్పాలి. అంతేనా? అయితే అడుగు. టపాకాయలు పేల్చినట్టు పేలుస్తాం. అడుగు. అంతేకాని ఈ బాటిల్ తిప్పుతా, ఎవరి దగ్గర ఆగితే వాళ్ళని అడుగుతా, వాళ్ళే చెప్పాలి. సరే చిట్టి, ఎలాగైనా చెప్తాం. కానీ లాస్ట్ లో లపాకి మాత్రం ఉందిగా. పక్కా ఉంటది లపాకి మాత్రం. మీరు మాత్రం ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా చెప్పండి. సరేగా, స్టార్ట్ చేద్దాం. హరం, నువ్వే చెప్పాలి. ఏంది ఇప్పుడు? నేనే చెప్పాలా? సరే అడుగు. నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఏ పని కోసం పైసలు అడుగుతావు? బుద్ధ చింపుకోవాలి మీరు ఇప్పుడు. ఆడొక్క పని కోసం కాదు, వాడు చేసే ప్రతి పని కోసం పైసలు అడుగుతాడు. అలానా? అయితే చెప్పు. హలో యాలో. చెప్పురా సుల్లిగా, ఏమైంది? యాలో, క్లాస్ వింటున్నా, మధ్యలో నెట్ అయిపోయింది. యాలో, నిజం చెప్పు. నువ్వు క్లాస్ వింటున్నావా? అసలు క్లాస్ విని ముఖం మారాది. నిజం చెప్పు. అంటే యాలో, అది క్లాస్ కాదు, మధ్యలో వీడియోస్ చూస్తున్నా యాలో, మధ్యలో నెట్ అయిపోయింది. అలా చెప్పు మరి. అవును కానీ 1 GB డేటా యాలో. హలో యాలో. చెప్పురా. యాలో, నా గర్ల్ ఫ్రెండ్ పిలిచింది యాలో. ఇంట్లో ఎవరు లేరంట. కాండమ్స్ తీసుకుని రమ్మన్నది. పైసలు కొట్టు యాలో. కాండమ్స్ తీసుకోవడానికి కూడా పైసలు లేవు రండాగా. హలో యాలో, అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదు యాలో. హలో యాలో, బిర్యానీ తినాలనిపిస్తుంది యాలో, పైసలు లేవు. యాలో, మందు తాగబుద్ధి అవుతుంది యాలో, పైసలు లేవు. మచ్చా పాన్ షాప్ కి వచ్చా మచ్చా, సిగరెట్ తాగడానికి పైసలు లేవు. యాలో, బైక్ లో పెట్రోల్ లేదు యాలో, ఎలాగో అనిపిస్తుంది. యాలో, తాత చనిపోయింది యాలో, ఫోటో పంపిస్తున్నా, స్టేటస్ పెట్టు యాలో, అలాగే 1000 కొట్టు యాలో. యాలో, ఇదే లాస్ట్, మళ్ళీ ఎప్పుడు అడగను యాలో పైసలు. యాలో, నిజంగా చెప్తున్నా. ఆ రోజు ఏమో గానీ ఈ రోజు చెప్తున్నా, ఇదే లాస్ట్ మచ్చా, మళ్ళీ ఎప్పుడు అడగను. హరం, నీకు పొక్కట్లో వచ్చినవి మస్తు ఇష్టం కదా. ఈ సుల్లిగానికి పక్కుడు గుద్ద మంచిగా అనిపిస్తుంది. అవును, ఇప్పుడు తాగే పైసలు ఎవరిది? అంటే పైసలు నాదే, పైసలు వానివే, కానీ మందు పైసలు నాయి. అంటే ఏంది? అర్థం కాలే. అది పెద్ద స్టోరీ లేచిటే. నువ్వైతే బాటిల్ తిప్పు, గేమ్ ఆడుదాం. దీనమ్మ, ఇది నా సైడ్ ఆగిందేంద్రా. యాలో, సిద్ధంగా ఉండు. నువ్వు అడుగు చిట్టి, చెప్తాడు. నువ్వు లపాకిని మాత్రం రెడీగా ఉంచు. యాలో, నువ్వు మీ ఫ్రెండ్స్ ఏ లంగా పని గ్రాండ్ గా చేశారు? ఏంది లంగా పని? ఎన్నో లంగా పని చేశాం. ఏదని చెప్తావు యాలో? గ్రాండ్ గా అంటే ఒకటి ఉంది. అయితే చెప్పు అదే. ఒక్కసారి మా నాన్నది ఎనర్జెటిక్ బాక్స్ చూసా, అప్పుడు చేశాం. అవును యాలో, నిజంగా మీ నాన్న ఎనర్జెటిక్ బాక్స్ తెంగిపోయినప్పుడు. ఏంది ఆ ఎనర్జెటిక్ బాక్స్? కొంచెం డీటెయిల్ గా. బేటా యాలో, బయటికి వెళ్ళి వస్తా, ఇంట్లోనే ఉండు. సరేనన్నా. ఆగాగు, అసలు ఆ ఎనర్జెటిక్ బాక్స్ లో ఏముంటది? అరే చెప్తాంగా కొద్దిసేపటికి. ఆ ఎనర్జెటిక్ బాక్స్ లో మా నాన్నది చుట్టా, సిగరెట్, విమల్, గోలు చుపాకేసరి ఇవన్నీ ఉంటాయి అందులో. ఇవ్వా? నేను ఏదో అనుకున్నా. సరే చెప్పు, తర్వాత ఏమైంది? అరే హరం, గుడ్డును పిలుచుకొని ఇంటికి రారా. ఎందుకు రూ, పార్టీ ఇస్తున్నావా? అవునరా, మా నాన్నది ఎనర్జెటిక్ బాక్స్ దొరికింది. ఫోన్ పెట్టేయగా, నువ్వు వస్తున్నాం మేము. రారి కానీ ఇంటికి వద్దురా, డౌట్ వస్తుంది. మన రోడ్ దగ్గరికి రండి, అక్కడ తీసుకొని వస్తాను నేను. సరే హలో. రంభా, ఊర్వశి, మేనక కంటే ఇంకెక్కడైనా ఎక్కువ ఐటమ్ ఉందంటే అది ఇక్కడే మచ్చా. తీసుకోరు మచ్చా, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు?
అరే నీ పోకుని దెంగ చూసుకోనుమ్ము. ఏంద్రా సుల్లిగా ఎక్కువ మాట్లాడుతున్నావు, దెంగ ఇక్కడి నుంచి. ఏంటిరా ఎవరు అనుకుంటున్నావు నన్ను? మేమెవరు తెలుసా? ఈడు యమరాజ్ కొడుకు. యమరాజ్ అంకుల్ కి తెలిసింది అనుకుని కొద్ది చింపుతాడు. దెంగే. ఓహో యమరాజ్ కొడుకు నువ్వు, చెప్తా ఆగు మీ సంగతి. అరే నీ గుద్దని కుక్కలు దెంగ మధ్యలో మా నాన్న పేరే నువ్వు తీస్తున్నావురా సుల్లిగా. ఏం కాదు మచ్చ, నువ్వు తాగు, చూసుకుందాం ఏదైతే అది. ఇవాళ నాకు కూడా ఒక సిగరెట్ ఇరా, నేను తాగుతా. ఇగో మచ్చ తీసుకో తాగు. సుల్లిగా సిగరెట్ ని ఉల్టా పట్టుకున్నావురా. సారీ మచ్చ. అరే తాసిల్ లంచోడు చూడటు. పరుగెత్తండి మచ్చ, గుద్దుని కాపాడుకోండి. అరే ఆగండి రా మొడ్డగాళ్ళు. అయ్యో లాస్ట్ కి ఇలా జరిగిందా? ఆ సుల్లిగాడు లాస్ట్ కి గుద్ద వల్ల కొట్టించిండు నాది. ఎలా? ఆ రోజు ఇంటికి వెళ్ళినాక మా నాన్న గుద్ద సాఫ్ చేసిండు నాది. వీళ్ళు తప్పించుకున్నారు. ఆ రోజు మొత్తం ఈ అరంగాడు వల్లనే. ఆ అంకుల్ని ఏమనకపోతే ఏం కాకపోయేది. వాడిపోయి పిలుచుకొని వచ్చిండు అంకుల్ని. అవును వాడిపోయి మా నాన్నని పిలుచుకొని వచ్చిండు. నా గుద్ద పలగొట్టించింది. మరి గ్రాండ్ గా అన్నారుగా? గ్రాండ్ గానే నా బద్దలు బార్సింగ్ అయింది. సరేగా నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సరే మరి. చెప్పు చిట్టిగా ఏం అడుగుతావు? నువ్వు ఎప్పుడైనా అబద్ధాలు ఆడినావా పైసల కోసం? ఏంది ఎప్పుడైనా? నేను అడిగే ప్రతిసారి అబద్ధాలు ఆడే తీసుకుంటా. సుల్లిగా నువ్వు నా దగ్గర నుండి మళ్ళీ పైసలు అడుగురా, నేను మొద్దవి ఇవ్వ. యాలో ఇప్పటి నుండి అబద్ధాలు ఆడని యాలో, అవసరం అయితేనే అడుగుతా. మస్తు చెప్పారు, ఈ మాత్రం ఉంటే చాలు. అయిపోయినట్టేగా ఇక? అయిపోయినట్టే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంది వెళ్ళొచ్చా? మరి లపాకి వన్ నైట్ ఎక్కడ? అవును చిట్టి, లపాకి ఎక్కడ? ఏంది మీరే అబద్ధాలు ఆడతారా? మేము ఆడమైంది. దీనమ్మ పక్కది ఎంత పెద్ద గేమ్ ఆడిందిరా ఇది మనతో. నేనైతే ప్లానింగ్ చేసుకుంటున్నాం మచ్చా, ఇలా చేయాలి అలా చేయాలని. బక్కది ఎంత పెద్ద గేమ్ ఆడింది, బక్కరం చేసి తెంగింది. సుల్లిగాళ్ళకు నేను ముందే చెప్పిన వద్దు రాని. అరే నా మాట మొడ్డబి వినరు. ఇప్పుడు ఆమె గుద్ద నాకండి వెళ్ళి. దెంగేరు ఇప్పుడు మస్త్ అయింది. అరే హరం నీ గుద్ద ఆగిందా ఇప్పుడు? నన్ను అన్నావుగా. నువ్వు ఆగురా సుల్లిగా, రివెంజ్ తీసుకునే టైం మారేది. వెళ్ళరాయిగా. చింపాంజీ మోహన్ దానం మేము ఎందుకు వెళ్తాం? మేము వెళ్ళాం, మేము ఇక్కడనే ఉంటాం. నువ్వు వెళ్ళి దెంగ ఇక్కడ నుండి. ఎంత పని చేసిందిరా బక్కది, అన్ని విషయాలు చెప్పించుకొని. లపాకి బదులు దాన్ని పట్టుకోవాల్సింది పని అయిపోయేది. అవును మచ్చ, నిజంగా దొంగ మోహంది. వదిలే మచ్చయ్య. అవును మచ్చ, మన లైఫ్ లో ఎన్నెన్నో జరిగింది, ఇది ఒక లెక్కన మనకి. ఏంది మచ్చ మాట్లాడతలేవు? నేను వదిలేరా కొద్దిసేపు, నా మనసు ముక్కలైంది. అందుకే రా చూతేగాళ్ళు పొకట్లో వచ్చినవి ఎక్కువ ఆశ పడొద్దు. ఇది నేర్చుకోమచ్చా నువ్వు. అవును మచ్చ, ఇప్పుడు తెలివి వచ్చింది. చాలేగా మస్త్ అయింది. బాధల్లో ఉంటే అందరు నీతులు చెప్పే లంచడుకులే. ఇలా కూడా అందరు చెప్పే సుల్లిగాళ్ళే. ఆపండ్రేగా మీ ముఖముల సుల్లి, అందరు మునిగిపోయి నీతులు మాట్లాడుతున్నాం. వెళ్దాం పదయిగా ఇంటికి. సరిగా వెళ్దాం పద. జరిగిందేదో జరిగింది, నేను వెళ్తున్నా ఇక మా ఇంటికి. ఆగు బయటే, ముందు పైసలు తెచ్చినావా? ఏంది నాన్న, పైసలు తేవకపోతే లోపలికి రానివ్వవా? ఏంది? డౌటే వద్దు, అస్సలు రానివ్వ. నీ గురించి తెలిసే నాన్న తెచ్చాను, లోపలికి రానివ్వు. తెస్తేరా. ఇగో నాన్న నీ 10,000 తీసుకో. పో లోపలికి, తినిపో. నాన్న ఎవరో డోర్ కొడుతున్నారు నాన్న. నేను చూస్తా బేట, నువ్వు పో లోపలికి, తినిపో. అరే నువ్వు తీపో నాన్న డోర్, మా ఫ్రెండ్స్ రావచ్చేమో, నేను పోయి చూస్తా. అలానా? అయితే చూడు. ఇగో ఇక్కడనే ఉండు దొంగ పుకోడు. ఎవర్రా మీరు? ఎవరినంటారు? నీ కొడుకుని అడుగు, మేమెవరో చెప్తాడు. బొచ్చుగాని నువ్వు అడుగు అంటే అడుగుతానా? మీరే చెప్పండి రా, ఎవర్రా మీరు? మీ కొడుకు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బత్తలాట ఆడిరు. ముడ్డు కింద బత్తలు పెట్టి చూసి మా పైసలన్నీ దెంగిపోయారు. బేటయాలో అంటే నాన్న నేను ఆడలే నాన్న, హరంగాడు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఆడే అడ్రస్ ఇచ్చిండు. నీ దగ్గరనే ఉన్నాయంట అన్ని పైసలు. తాసిల్ గుద్దుడు, వీడెప్పుడు చూసినా నా గుద్దులో పుల్ల పెడతాడు ఎందుకు? అంటే నువ్వు ఇప్పుడు ఇచ్చిన పైసలు ఇవేనా? అవును, మా పైసలు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. తిందు లేరా, ఎక్కడికి వెళ్తావు? కొంచెం దగ్గరికి రా, బెల్ట్ బాగుందో లేదో చూస్తా. నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న వద్దు నాన్న. అరే హరం లౌడాగా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చిన డైలాగ్ కామెంట్ చేసి వెళ్ళండి.